సో కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూజీస్ విఆర్ వ్లాగ్స్. సో ఈరోజు మనం చేసుకునే రెసిపీ సంక్రాంతి స్పెషల్ అండి, నేతి సున్నుండలు. సో అదైతే దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ఇక్కడ నేను చూసారు కనిపిస్తుంది కదా, ఇక్కడ సాయిగుళ్ళు తీసుకున్నాను. మా దగ్గర మినపగుళ్ళు లేవు, మినపప్పు లేదు కాబట్టి ఇలా సాయిగుళ్ళతో మేము ఈజీగా మంచి సున్నుండలు నెయ్యితో చేసినవండి. నేతి సున్నుండలు చాలా బాగా టేస్ట్ బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో నేను కొన్ని వరకు ఈ సాయిపప్పు అనేది యాడ్ చేసుకున్నామండి. చూసారు కదా. సో ఇక్కడైతే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసేసుకుని తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. సో చూసారు కదా, ఫైన్ పౌడర్గా అది మనకి రెడీ అయిపోయింది అండి. మనం ఏదైతే సాయిపప్పు తీసుకున్నామో మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే తీసుకున్నాం కదా, సో ఈ పొడిని నేను ఈ కప్తో తీసుకుంటున్నానండి. సేమ్ ఒకే దాంతో మెజర్మెంట్ అనేది చేసుకుంటున్నాను. సో ఒక కప్ తీసుకున్నాను, రిమైనింగ్ అంతా కలిపి కూడా ఇంకో కప్ అవుతుంది. అంటే 2 కప్స్ నేను ఇక్కడ సాయిపప్పు పిండి యాడ్ చేసేసుకున్నాను. సో మినపప్పుతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ప్రాసెస్ మొత్తం సేమ్గానే ఉంటుంది, కానీ అక్కడ మనం మిల్లు పట్టించుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే తిరగలతో వండి తిప్పుకోవాలండి. చూసారు కదా. సో ఈ కప్తో నేను 2 కప్స్ వరకు ఆ పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ బెల్లం కూడా తీసేసుకుంటున్నాను. నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 1/3 కప్పు బెల్లం అనేది తీసుకోవాలండి. అంటే పావు తక్కువ 1/3 బెల్లం అయితే తీసేసుకోవాలి. సో నేనైతే ఆల్రెడీ 1 కప్ యాడ్ చేసేసుకున్నాను. రిమైనింగ్ ఇదంతా కూడా 1/3 అయిపోతుంది కాబట్టి చక్కగా సరిపోతుంది. ఎక్కువగా ఎవరైనా తినేవాళ్ళు ఉంటే 2 కప్స్ కూడా వేసుకోవచ్చండి. కొంచెం స్వీట్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి 1/30 వేసుకుంటే కనుక కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం దీన్ని ఇలా నీట్గా కలిపేసుకోవాలండి. సో మనం ఆ పిండిలో కలిసేలాగానే ఈ బెల్లాన్ని మొత్తం నీట్గా కలిపేసుకుంటే మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఉండకట్టకుండా ఉంటుంది. సో చూసారు కదా, నీట్గా కలిపేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటాను. సో మనం బెల్లం కూడా కరిగిపోయేలాగానే ఇలా నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టేసుకున్నాక చూసారు కదా, సో మంచి పౌడర్ అనేది ఫామ్ అయిపోయింది, మొత్తం పొడి పొడిలాడిపోతుంది. సో ఇక్కడ మనకి ఇలా వండ చేసుకుంటే రాదు. సో దీంట్లో మనం ఇప్పుడు కాచిన నెయ్యి అనేది తీసుకోవాలండి. సో కాచిన నెయ్యితో మనం ఇప్పుడు సున్నుండలు అనేది రెడీ చేసేసుకుందాం. సో ఇక్కడైతే మొత్తం పిండి అంతా తీసుకొని ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఇంకొక బౌల్లో నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నెయ్యి అనేది కాచుకొని తీసుకున్నాను. సో ఇది కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటా మనకి ఉండల్లాగా చేసేసుకోవాలి సున్నుండలు. సో చూసుకుంటూ ఉండండి, మనం ఒకేసారి అంతా నెయ్యి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని మనకి ఉండ వస్తుందా లేదో అంటే చూసుకోవడం బాగుంటుంది. ఉండొచ్చింది అంటే మీరు ఇక సున్నుండలు రెడీ చేసేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. సో చాలా బాగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మనకి ఉండలు అయితే చాలా నీట్గా ఫామ్ అయిపోతున్నాయి, చాలా రౌండ్గా ఉన్నాయి కదా. చాలా అంతా మనకి సున్నుండలు అనేది ఎక్కువ నెయ్యితోనే పడుతుంది. సో అందుకని సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ విఆర్ వ్లాగ్స్కి. ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఇలా పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనము ఇలా ఉండలా ప్రిపేర్ చేసేసుకుంటే మనకి సున్నుండలు అనేది రెడీ అయిపోతుంది. సో అక్కడ మనం మిక్సీ పట్టేటప్పుడు 2 యాలకులు కూడా వేసుకోండి, మంచి స్మెల్ అనేది వస్తుంది. నేనైతే లేవని చెప్పి వేయలేదు. సో ఇక్కడ మనము కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి మిక్సీలో, సో ఇంకా టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఇలా ఫైనల్గా అయితే మనకి ఇవైతే రెడీ అయిపోయినాయి. చూసారు కదా. సో టేస్ట్ అయితే చూసేద్దాం. సో ఈ సున్నుండలు అనేవి ఎలా ఉన్నాయో నేనైతే ఫస్ట్ మా డాడీకి పెట్టేస్తున్నాను ఇక్కడ. సో మా డాడీ అయితే టేస్ట్ చూసేస్తున్నారు ఇక్కడ. సో చాలా బాగుందంట. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీరు ట్రై చేయండి. సున్నుండలు చాలా ఈజీ రెసిపీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్.